నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక వీడియోతో వస్తున్నాను. టాపిక్ ఏమంటే అందరికీ తెలిసిందే, నిన్న ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అలాగే అటవీ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాజీ అటవీ శాఖ మంత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకుడు, మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి గారు అన్యాయకరంతంగా ఆక్రమించుకున్న అటవీ భూములపైన విచారణ కమిటీ ఒకటి వేశారు కదా, దాని గురించి మాట్లాడదామనేసి. అంటే ముఖ్యంగా నేను ఆ కమిషన్ వేశాక పెద్దిరెడ్డి గారు వాళ్ళ పేడ్ ఛానల్స్ అంటే సాక్షిలోనూ ఎన్టీవీలోనూ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. వాటిపైన నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఆయనే తీర్చాలని కోరుకుంటున్నాను. ఏంటివంటే అవి, పెద్దిరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎంతసేపన్నా నేనేంటో జిల్లా ప్రజలకు తెలుసు, నా ఆస్తిపాస్తుల గురించి జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నాడు. అంటే ఆయన కేవలం ఒక జిల్లా నాయకుడని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అంటే ఆయన ఒక చిత్తూరు జిల్లా వరకే ఆయన స్థాయి, ఆయన మైండ్, ఆయన రాజకీయాల పరిమితమని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తక్కువగా, చాలా చిన్నగా మాట్లాడిన తీరు నాకు చాలాసార్లు కనిపించింది. అప్పుడు కూడా నేను స్పందించాను. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏందో అని తెలుసుకున్నట్లున్నారు. పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకుడు, జాతీయ నాయకుడు అయిపోయినాడని ఆయన తెలుసుకున్నట్టున్నాడు. కాబట్టి తనని తాను చాలా తగ్గించుకొని ఓన్లీ జిల్లాకు పరిమితం చేసుకోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అవునో కాదు ఆయన నాకు సమాధానం చెప్పాలి. రెండో పాయింట్ ఏమిటంటే, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నాడు. ఎలాంటి కళలు అంటే, వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ ఇద్దరే అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కొడుకు. సరే, వైసీపీ స్థాపించింది వాళ్ళిద్దరి చేతుల మీద, అయినా కరెక్టే. మరి ఆ విజయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? సొంత కొడుకు తనకు ప్రాణహాని ఉందనేసి 2024 ఎలక్షన్ల ముందు అమెరికాకి పారిపోలేదా? వైసీపీలో ఇప్పుడు ఆమె ఏమన్నా యాక్టివ్గా ఉన్నారా? అంటే కొడుకు పైన నమ్మకం లేకుండా, కొడుకే తన ప్రాణాలు ఎక్కడ తీస్తారో అని భయపడి అమెరికాకు పారిపోయిన ఆమె, అంటే వైసీపీ స్థాపన నుంచే కష్టపడిన ఆమెను మీరే ఒప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కొడుకు వల్ల ప్రాణహాని ఉందనేసి అమెరికాకి పారిపోయిన, అంటే ఓటు కూడా వేయకుండా అమెరికాకి పారిపోయిన ఆమె గురించి మీరు ఎత్తున్నారు. అంటే ఆవిడ చేతుల మీదుగా, జగన్ చేతుల మీదుగా పార్టీ స్టార్ట్ అయింది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఆవిడే పారిపోయినారు. మొన్న నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డి గారే పారిపోయినారు, ఈ రాజకీయాలు నాకు వద్దురా నాయన అనేసి. అలాంటిది మళ్ళా వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు ఎలా కలలు కంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సరే, తొందరలోనే మీకు మొబైల్ విడిపోతాయిలేండి. ఆఖరి విషయం ఏమిటంటే, ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాకు అంటే పెద్దిరెడ్డి గారు ఎప్పుడు చూసినా చాలా కాన్ఫిడెన్స్గాను, చాలా యారగెంట్గాను, చాలా హుందాగాను మాట్లాడతారని నేను అనుకుంటుంటాను. కానీ నిన్న మాత్రం ఆయన వాయిస్లో కొంచెం భయం కనిపించింది, ఆయన కళ్ళల్లో కూడా భయం కనిపించింది. ఆయన నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నా పైన చాలామంది ఎంక్వైరీ కమిటీలు వేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, చంద్రబాబు గారి హయాంలో ఎంక్వైరీ కమిటీలు వేశారు, వాళ్ళు నాకేం పీకలేకపోయినారు, నన్నేం పీకలేకపోయినారు అంటున్నారు. కానీ మీ గొంతులో ఇప్పుడు మాత్రం ఒక భయం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఎంక్వైరీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ఆయన ఎంత నిజాయితీపరుడో మీకు తెలుసు కాబట్టి, ఆయన తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడని మీకు తెలుసు కాబట్టి, ఆయన మీరేం భయపడకండి. ఎందుకంటే మీరు తప్పు చేయలేదంటున్నారు కదా, చూద్దాం. ఎంక్వైరీలో తప్పు చేయలేదంటే ఆయన కక్ష సాధించే వ్యక్తి కాదు. ఎంక్వైరీలో తప్పు చేయలేదని తెలిస్తే ఖచ్చితంగా మీ జోలికి రాడు. తప్పు చేశారని తెలిస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు ముల్లోకాలలో ఎక్కడ దాక్కున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పట్టుకొని వచ్చి మీరు చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తారు. కాబట్టి మీరు తప్పు చేయకపోతే భయపడకండి, తప్పు చేసింటే మాత్రం ఖచ్చితంగా భయపడండి. ఎందుకంటే ఈసారి మీ పైన ఎంక్వైరీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, జై జనసేన.